పెడతాం అనుకుంటే మీరు తిట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు, అట్లనే ఆనే ఉంటారు. రోల్ చేసుకుంటే ఆనే వస్తారు, ఆనే వస్తారు, అట్లనే పోతారు. ఎవరికి ప్రపంచాన్ని కూడా తెలియదు. మీ ముఖాలకు తెలియదు, మీ ఛానల్ చెప్తే కానీ మీ ముఖాలు అయితే బయటికి తెలియకుండా అవుతారు, సర్వనాశనం అయిపోతారు. ఎవరిని తిట్టినా సర్వనాశనం. కొంతమంది తిట్లే ఆశీర్వాదం అనుకుంటారు, వీళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. తిట్టే ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, అటువంటి కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అదే కదా. ప్రతి ఒక్కరు ఏదో విధంగా ట్రోలింగ్ అవుదాము, పైకి వేద్దాము, డెవలప్ అవుదాము, 4 రూపాయలు సంపాదించుకుని ఏదుతుంది తప్ప. సరే హాస్పిటల్కి వెళ్తున్నారంట, చలో అందరూ కోలుకోవాలని రాయొచ్చు కదా. సరే వెళ్తున్నారేమో, కోలుకోవాలని రాయొచ్చు కదా, బాగుండాలని రాయొచ్చు కదా. ట్రోల్ చేసుకుంటున్న కొద్దీ ఇదే బతుకు అయితే ఇట్లా వస్తారు, ఇట్లా పోతారు, నాశనం అయిపోతారు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది కదా, అప్పుడు మీ ఛానల్ కూడా కనపడకుండా అయిపోతుంది. కొన్ని ఛానళ్ళు చాలా రాసినాయి, 200-300 ఛానల్ ఉన్నాయంట. ఒక 40-50 శాతం కనపడకుండా పోతుంది, రాసిన ఛానల్ అని కనపడకుండా పోతుంది. మీకు కూడా దిక్కు మొక్కు లేకుండా కుక్కలు కూడా వచ్చి మేము వాసన చూడకూడదు. ఎటువంటి రాతలు రాసుకుండా పోతే కుక్కలు కూడా వచ్చి మీ శవాలను చూడకుండా అటువంటి పరిస్థితి. వందలు పెడతారో పురుగులు పడి చేస్తారు ఇటువంటి రాతలు రాసుకుంటూ కూర్చుంటే. మీకు కావాలనుకుంటే చూడండి, ప్రత్యక్షంగా వచ్చి చూడండి, నిజాలు తెలుసుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకోండి, కావాలంటే వెళ్ళండి. చాలామంది చెప్తారు, అవి చెప్తారు కదా, ఆడ కెమెరా పెట్టిన ఈడ కెమెరా అటువంటి ఏమైనా పెట్టుకుని ఉంటే ప్రూఫ్లు నిజాలు తీసుకొచ్చి బయట పెట్టండి. రాసుకుంటా పోతే ఎప్పటికి ఏం కాదు, ఈ బతుకులు అలాగే ఉంటాయి. వాళ్ళు బాగానే ఉన్నారు, మనం బాగానే ఉన్నాం. మెగా ఫ్యామిలీతో వాళ్ళు నేనైతే ఆనే ఉన్నా భయ్యా, స్టేజ్ దగ్గర నేనైతే ఆనే ఉన్నా, కెమెరా పెట్టుకుని స్టాండ్ పెట్టుకుని నేనైతే ఆనే ఉన్నా. నాగరికన్నా వచ్చారు, శేఖర్ కమలో వచ్చారు. శేఖర్ కమలో హ్యాపీ డేస్లో కుర్రాడు ఉన్నాడు, సుధాకరు, ఆ కుర్రాడు కూడా వచ్చారు. అతనైతే ఆ ఈవెంట్లో ఎక్కడ సరిగా మీకు నాకు తెలిసి ఇక్కడ కనపలేదు కదా, నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి. సుధాకర్ అనే అబ్బాయి వచ్చాడు, హ్యాపీ డేస్లో అబ్బాయి వచ్చాడు. సో నేను ఆడున్నానా లేదని చెప్పి ప్రూఫ్ అది తెలుసుకోవచ్చు. నేను కూడా ఏం కాదు, హ్యాపీగా మాట్లాడు. రష్మికని కూడా హ్యాపీగా నేను చెప్దాం అనుకున్న డైలాగు నాగార్జున చెప్పాడు అన్నాడు. అంటే నేను రష్మికని నాకు క్రష్ లాగా అని మాట్లాడాడు నాగార్జున. నా డైలాగ్ నాగార్జున మాట్లాడని చెప్పి చిరంజీవి అన్నాడు. అంత రొమాంటిక్గా మాట్లాడు, అంత సరదాగా మాట్లాడారు. ఇక్కడ తాగినట్టయితే ఇక్కడ మాకు కనపడదయ్యా. సో అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మీరు ఉండాలి, నేను కాదు, మీరు ఉండాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.